మమ్మీ అసలు బిర్యానీ ఎవరు వండుతారో నీకు తెలుసా? ఇంకెవరు చేస్తారా? హోటల్ వాడే చేస్తాడు కదా. కాదు, వాడు కేవలం అన్నిటిని కలిపి బిర్యానీ అనే పేరు పెట్టుకుంటున్నాడు అంతే. అంటే ఏంటి వాడు చేయడా? విను, బిర్యానీ చేయడానికి బియ్యం రైస్ ఇస్తాడు, మసాలాలు ఫ్యాక్టరీ నుండి వస్తాయి, చికెన్ ఫామ్ నుండి వస్తుంది. వీటన్నిటిని కలిపి హోటల్ వాడు బిర్యానీ అనే బ్రాండ్ నేమ్ ఇస్తాడు. అంటే బిర్యానీ వాడు కేవలం పేరు ఇచ్చాడా? వాడు సొంతంగా ఏం చేయలేదా? సరిగ్గా క్యాచ్ చేసావు. దీన్నే బిజినెస్ లో వైట్ లేబులింగ్ అంటారు. మన దేశంలో తయారయ్యే వస్తువులు 25% నుండి 75% వరకు ఇలాగే జరుగుతాయి. Here's the truth. 0% to 75% of all units manufactured in India. ప్రొడక్ట్స్ ఎవరో తయారు చేస్తే పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళ నేమ్స్ ని ప్రింట్ చేసి మనకు సేల్ చేస్తాయి. నువ్వు వాడే లిప్స్టిక్ నుండి పర్ఫ్యూమ్ వరకు మొత్తం అంతే. అవునా? అంటే మనం వస్తువుల కోసం కాకుండా కేవలం ఆ పేరు కోసమే అంత రేట్లు పెట్టుకుంటున్నాం అన్నమాట. కరెక్ట్ మమ్మీ. ఇదే ఫార్ములాతో పెద్ద పెద్ద కంపెనీస్ కోట్లు సంపాదిస్తున్నాయి. ఎవరో తయారు చేసిన లిప్స్టిక్ ని తమ డబ్బాలో పెట్టి బ్రాండ్ నేమ్ ఇచ్చి 1000 రూపీస్ కి అమ్ముతారు. ప్రపంచంలో ఉన్న 3 to 4 కంపెనీస్ మాత్రమే పర్ఫ్యూమ్ తయారు చేస్తాయి. బ్రాండెడ్ కంపెనీస్ కేవలం స్మెల్ ని కొని బాటిల్ మార్చి మనకి అమ్ముతాయి. మీరు కూడా ఇలా వైట్ లేబులింగ్ చేసిన ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారా? కామెంట్ లో చెప్పండి అండ్ ఫాలో ఫర్ మోర్.